హర్షిత ఈరోజు వంట చేస్తుంది. ఇవి వచ్చేసి హర్షిత ఇంట్లో చిన్ని సామాన్లు అనమాట. ఇదేమో ఆయిల్ టిన్ అనమాట. బాగుందా ఫ్రెండ్స్? చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, అలా ఉన్నాయి చిన్న బౌల్స్. మన చిన్నప్పుడు ఇవి మనం భలే చూసేవాళ్ళం కదా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 2 బిందెలండి. ఆల్రెడీ మా హర్షమ్మ దీంట్లో నీళ్లు నింపేసేసిందండి. ఇదిగోండి, ఇది రొట్టెలు చేసుకుంటారండి. రొట్టెల బల్లడి అండి. వాళ్ళమ్మ ఎప్పుడు పిండి చేసినా దాంతో రొట్టెలు చేస్తారండి. ఇవి వచ్చేసి మనకు తెలుసు కదండి, రైస్ స్పూన్స్ అండి. ఇది వచ్చేసి జైలుగంటలండి, లైక్ చపాతీలు పూరీలు చేసుకునేదండి. ఇదండి మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఇది సలాక్ అంటారండి. ఇది వచ్చేసి మనకు సిలిండర్ అండి, ఆడుకునే ఇల్లు అండి. ఇది వచ్చేసి మనకు చిన్న టైపు హోమ్ అనమాట. దీనికి చిన్నది డోర్ కూడా ఉంటుంది. బాగుందా ఫ్రెండ్స్ మా హోము? ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న మంచం అనమాట. ఇంకా ఇక్కడ మనకు డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా క్యారేజ్ అండి. ఇది మూడు బాక్సులు ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేయమ్మా. ఇది వచ్చేసి రైస్ దండి. కిందవన్నీ వచ్చేసి ఓ దాంట్లో కర్రీ, ఓ దాంట్లో పప్పు వేసుకుంటుందండి మా చిన్ను. అండ్ ఇవి వచ్చేసి మనకు చిన్న బొవ్వండిలు ఉన్నాయండి. ఇంత బాగున్నాయి కదండి. ఇదిగో ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసిందండి. అన్నం కూడా వచ్చిందండి. బియ్యం కడిగింది. ఇది బేసన్ వేసేసిందండి. బియ్యము ఏదో దాసి పెట్టిందండి మా చిన్ను. ఇడ్లీ పాత్రలు అంట. ఒకసారి చూపిస్తావా చిన్ను? ఇప్పుడు మనం చూస్తున్నాం ఇడ్లీ పాత్రలు రెడీగా ఉంటుంది. చూసారా అక్కడ 3 ప్లేట్స్ ఏమో ఉన్నాయి. 3 ప్లేట్స్ ఉన్నాయండి. దాంట్లో వాటర్ వేసి పిండి వేసి పెడుతుందండి. దాంట్లో ఇడ్లీ అవుద్ది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇంకా ఇక్కడ చిన్న గిన్నెలు ఉన్నాయండి. ఇది చూడండి చిన్న బౌల్స్, పెద్ద బౌల్స్ భలే అందంగా ఉన్నాయి కదండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.